బ్లాడ్ డ్యామేజ్ అయింది, కొంచెం బ్లాడ్ ఇంజరీ అయింది. సో డిఎంఎన్ చూసేసి ఈయూ గారే వస్తాను, ఎందుకంటే కలెక్టర్ గారితో మాట్లాడి చేయాల్సింది. పేరేంటో ఎక్కడ మీ ఊరు? కరేంటా తల్లిదండ్రులు వచ్చినారు అక్కడ? ఎక్కువగా జరిగింది కదా, అప్పుడు నిద్రపోతున్నారు అందరూ. నిద్రపోతున్నావు జరిగినప్పుడు కదా, కొంచెం మెలకుగా ఉన్నావా? ఎట్లా జరిగిందో? ఒకసారి రౌండ్ తిరిగి ఇంకోసారి రౌండ్ తిరిగేటప్పుడు రాయి అలా వచ్చింది. రాయి తగిలి బయలుదేరినప్పటి నుంచి పరిస్థితి అట్లా ఉందా? కనీలో వాళ్ళ పాపని ఎక్కించుకొని కనీగిలో దింపేశాడు. వాళ్ళ పాపని డ్రింకింగ్ చేసి ఒక ఆమెని ఎక్కించుకొని వచ్చాడు. ఇక్కడ కనిగిరిలో డ్రింక్ చేసాడా? ఒక ఆమెను ఎక్కించుకొని ఆమె కూడా ఆయన పక్కనే ఉంది. సావని కూర్చుంటాడంటే ఎడగ చేశాడు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. కనిగిరి ఏరియాలో జరిగినటువంటి స్కూల్ పిల్లల్ని ఎక్కడో ఎక్స్కర్షన్ తీసుకువెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంగా జరిగినటువంటి యాక్సిడెంట్గా పిల్లలు ఎక్కువ మంది కొంత స్వల్ప గాయాలైనాయి. కొందరికి ఒక అబ్బాయికి మటుకు హెడ్ ఇంజరీ జరిగి ఆ అబ్బాయి పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా వాళ్ళకి తగినటువంటి ఎక్విప్మెంట్ లేదని గుంటూరుకు రెఫర్ చేద్దాం అనుకుని అట్లా కాకుండా ఇక్కడే సంఘమిత్ర అక్కడికి పంపించారు. అది తప్ప మిగతా అంతా కూడా ఈ హాస్పిటల్లో అన్ని వస్తువులు ఉన్నాయి. అన్ని విధాలా ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా చూసి త్వరగానే నయమవుతుంది వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇట్లా ఎందుకు తరచుగా మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది విషయం ప్రభుత్వం విశ్లేషించవలసిన అవసరం ఉంది. తర్వాత ప్రైవేటు బస్సులు యాజమాన్యం కూడా సరైన డ్రైవర్స్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ బస్సులు వాళ్ళ చేతిలో, డ్రైవరు చేతిలో అందరి ప్రాణాలు ఉంటాయి కదా. ఆ బస్సులో ఎక్కిన వాళ్ళందరి ప్రాణాలు ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. అతను ఏదైనా పొరపాటు డ్రంక్ అండ్ డ్రైవింగ్ అటువంటిది జరిగినట్లయితే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ మేనేజ్మెంటు, బస్సులు ఓనర్సు సరైన డ్రైవర్స్ని పెట్టుకోవాలి. వాళ్ళకి సరైనటువంటి జాగ్రత్తలు చెప్పాలి. సరైనటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అటువంటిది జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం తరచుగా చూస్తున్నాం రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ జరుగుతుంది. అందువల్ల ఈ మేనేజ్మెంట్, బస్సు ఓనర్స్ కానివ్వండి, అట్లాగే స్కూలు, ప్రైవేట్ స్కూల్స్ ఉంటే ప్రైవేట్ స్కూల్, ఇది జిల్లా పరిషత్ స్కూల్ అనుకోండి, ఎవరైనా సరే సరైనటువంటి ఇట్లా ఎక్స్కర్షన్స్ ఇట్లా పంపించేటప్పుడు సరైన బస్సు, సరైన డ్రైవరు అందరూ ఉన్నారా లేదా, సరిగా ఉందా లేదా అని చూసుకొని పంపించాలి. పేద పిల్లలు ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితి, హాస్టల్లో, గవర్నమెంట్ స్కూలు హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువ మంది, ఆడపిల్లలు మగపిల్లలు కూడా చాలా అన్యాయంగా ఉంటుంది కదా పరిస్థితి. తల్లిదండ్రులు ఎక్కడో కూలి పని చేసుకోవడానికి హైదరాబాద్లో పోయి ఉన్నారు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు, ఆ ముగ్గురు పిల్లలు అయితే మగపిల్లవాడు, పెద్ద పిల్లవాడు అంటే ఈ అబ్బాయిని ఇక్కడ హాస్టల్లో చేర్పించి వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో వెళ్ళి కూలి పని చేసుకోవడానికి వెళ్ళారు. అటువంటి పరిస్థితుల్లో బిడ్డకు ఆ విధంగా అయితే ఎంత తలడిల్లిపోతారు వాళ్ళు తల్లిదండ్రులు. అక్కడ నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా అన్యాయంగా ఉంది. ఇటువంటి నివారణ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిగతా స్కూళ్ళు యాజమాన్యం కానివ్వండి, ఈ బస్సు ఓనర్స్ కానివ్వండి, అందరూ కూడా సరైనటువంటి
జాగ్రత్తలు తీసుకొని ఇటువంటి యాక్సిడెంట్స్ని నివారణ చేయవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం.